హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఆంధ్ర వాళ్ళ ఛానల్లో అయితే నేను ఈరోజు ఒక ఫెస్టివల్ కానీ సెలబ్రేషన్ చేసుకోవడానికి అయితే ఇక్కడ చిన్న పూజ అయితే జరుగుతుంది. అది కాదు, ఇంకోటి చెప్పాలంటే అయ్యప్ప స్వామి చరణం సంబంధించిన పూజ అయితే ఇక్కడ చేయబడుతుంది. ఇక్కడ ఎంత గ్రాండ్గా చేస్తున్నారంటే ప్రతిదీ కూడా ఇక్కడ డెకరేషన్ అండ్ ఆల్సో సెట్టింగ్ అయితే చేస్తున్నారు. ఇటువైపు సాయిరం గుడి అయితే ఉంది, దాని పక్కనే మనకి శివుడి గుడి అయితే ఉంటుంది. ఇదిగోండి, వీళ్ళందరూ ఒక సభ్యులు కమిటీగా ఏర్పడ్డారు. వీళ్ళందరూ అయితే ఒక గ్రూప్ ఆఫ్ టెంపుల్గా చేసుకుంటూ వాళ్ళని చర్చ అయితే చేసుకుంటున్నారు. ఇది నేను సాయంత్రం అయితే చేయడం జరిగింది. చెట్టు అయితే వేస్తున్నారు ఒక చరణం అయ్యప్ప స్వామి కోసం. వాళ్ళ స్వామిలందరూ కలిసి ఇదైతే పూజ చేయడానికి అయితే రెడీ చేస్తున్నారు. అయితే నేను లోపల చూసినట్టయితే ఇక్కడ చిన్న సాయిరం గుడి అయితే ఉందండి. దాని ఆపోజిట్లో దాని సైడ్నే వీళ్ళందరూ స్వామిలందరూ ఇక్కడ ఉంటారనమాట. ఇక్కడైతే ఇదిగోండి, ఇది సాయిరం గుడి అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ప్రతిరోజు అయితే వెళ్ళడం జరుగుతుంది. చూసే కొలది నాకు మనశ్శాంతిగా కలుగుతుంది, సంతృప్తిగా ఉంటుంది. మనసు ఎంతో తేలిగ్గా అనిపిస్తుందండి ఈ గుడికి వస్తుంటే. దీని పక్కన శివుడి గుడి అయితే ఉంటుంది. శివుడి గుడి ఎంత ప్రసిద్ధిగా ఉంటుందంటే ఒక చిన్న పెద్ద ఉన్నవాళ్ళు లేని వాళ్ళనే కాదు, ఇక్కడైతే ఒక శివుడు సెటప్ అయితే పెట్టారు. చాలా బాగుంది. మొత్తం బ్లాక్ కలర్లో మన శంకరుడు అంటే బోళ శంకరుడిలోనే ఒక కాళేశ్వర స్వామి అవతారం అన్నమాట ఇది. అయితే మన కైలాసగిరిలో శివుడు ఎలా ఉంటాడంటే ఎగ్జాంపుల్కి ఇదేనండి, ఇలాగే ఉంటుంది. అయితే ఇక్కడైతే కొద్దిగా డెకరేషన్ చాలామంది వచ్చి ఇక్కడ విశిస్తూ ఇక్కడ కెమెరాలతో ఫోటో తీయడం, చాలా వీడియోస్ తీయడం అయితే జరుగుతుంది. చాలా బాగుంది. ఎంత గ్రాండ్గా చేశారని నేను ఎప్పుడు అనుకోలేదు, ఇంత నమ్మకం అయితే లేదనుకున్నా. బట్ చూసే కొలది నాకైతే మైండ్ బ్లోయింగ్ అనమాట. ఎలాంటి వీడియో చూసే కొలది నాకు అనిపిస్తుందండి, ఇలా జనాభాలు ఎంత క్రియేటివ్, ఎంత టాలెంట్, ఎంత ఇంటెలిజెంట్ ఉన్నారని నాకు తెలియదు. అయితే ఇక్కడ నేను చూసిన సెటప్లోనే ఇంకా డెకరేషన్ మళ్ళా మరుసటి రోజున వెళ్ళి 8 గంటలకు షూట్ చేశాను. చాలా బాగా చేశానండి. చూస్తున్న కొలది నాకు మనసు అయితే అంటే రియల్గా తిరుపతి గుడికి వెళ్ళినట్టయితే అనిపించింది. ఇక్కడ ప్రతి ఒక్క స్వామియే చేస్తున్నారు. ఇక్కడ వేరే వాళ్ళైతే చేతులు పెట్టే అవకాశం అయితే లేదు. ఇక్కడ డెకరేషన్ చూస్తుంటే నాకు ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. మీరు కూడా చూడండి, ఈ వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎంత బాగా చేశారంటే. చూస్తున్న కొలది చూడాలనిపించింది. అయితే అలాగే ఫ్యామిలీతో పాటు నేను అందరం చూసాము. చూస్తున్న కొలది ఎంత ముచ్చటగా ఉందంటే చాలా బాగుందండి. ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్కటి అలంకరణ చేస్తుంటే పువ్వులతో, ఇన్ని పువ్వులు కూడా మన ప్రపంచంలో ఎక్కడ లేని పువ్వులు కూడా తీసుకుని వచ్చి ఇక్కడ అయితే చేస్తున్నారు. కొన్ని పళ్ళుతో జ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ భోజనాలు కూడా పెడుతున్నారు, అన్నదానాలు అన్నీ జరుగుతున్నాయి. అయితే ఇంకోటి అండి, ఇక్కడ ఉన్న ప్రతిదీ డెకరేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు, చాలా శ్రమించారన్నమాట. ఇక్కడ ఉన్న స్వామిలో కాకుండా కొంతమంది బయట వాళ్ళు వచ్చి పనిచేయడం అనేది చాలా విశేషం అండి. అయితే ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రతిదీ కూడా ఏర్పాట్లు చేశారు. ఇక్కడైతే మన అయ్యప్ప స్వామికి నాగపాముతో ఏర్పడిన ఒక పగ అయితే ఉంది చూడండి. ఇది అయితే చాలా బాగుందండి. ఇదంతా వాటర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా చూసుకుంటే చాలామంది జనాభా అయితే వచ్చారండి. ఎవరు రాలేదనుక చాలామంది జనాభా అయితే వచ్చి చూస్తూనే ఉన్నారు నాలా అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ మన ఆంధ్ర వాళ్ళ ఛానల్.